తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తలసేమియా చిన్నారులకు హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆనంద బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేయడం అభినందనీయమని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆనంద బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 10,000 రూపాయలు విలువ చేసే HLA పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూకల శివ, అల్లాడి రవితేజ, దుర్గా ప్రసాద్, కృష్ణ, సాయి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకులందరూ కూడా ఈ యొక్క హోప్ చారిటబుల్ ట్రస్ట్ కి పూర్తిగా సహకరిస్తున్నారు. మరి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ కి ఆర్జీలు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ప్రప్రథమంగా రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది వైద్యానికి రక్తం లేక చాలా మంది చనిపోతున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క ప్రజలందరికీ మెరుగైన సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఎవరైతే బ్లడ్ కొరత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా కూడా మెగాస్టార్ గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి బ్లడ్ ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ కూడా ఆయన ఉచితంగా బ్లడ్ ఇచ్చి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన మహనీయుడు శ్రీ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. రక్తదానం ఎంత అవసరమో, నేత్రదానం ఎంత అవసరమో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియజేసినటువంటి అవేర్నెస్ తీసుకున్నటువంటి కవిత అంటే మన మెగా ఫ్యామిలీ మెగాస్టార్ గారికి, అదేవిధంగా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి ఒక్కరిని కూడా మనకి మేల్కొల్పి మనం రక్తదానం చేయడం వల్ల వేరే కుటుంబాన్ని, వేరే ప్రాణాలు ఏ విధంగా మనం రక్షించగలం, వాళ్ళకి ఏ విధంగా ఆదుకోగలం అనేది ఈ రోజు ప్రతి విలువలను కూడా గవర్నమెంట్ తెలిసే విధంగా తీసుకెళ్ళినటువంటి ఘనత మన చిరంజీవి గారిని బాగుంటుంది. మరి రీసెంట్ గా చెప్పినట్టు తలసేమియా ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎంతో దారుణమైన విషయం ఏంటంటే చాలా మంది దీని మీద ఆపోహలతోటి మరి విలేజ్లలో మరి వేరే విధంగా ప్రాపండా చేస్తూ పిల్లలకు ఇచ్చేటటువంటి ఈ రక్తదానాన్ని కూడా వేరే విధంగా తీసుకెళ్లే విధంగా చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో కేవలం సేవా భావంలోని చేస్తున్నటువంటి హోప్ చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు తలసేమియా బాధితులకు మెగా రక్తదాన శిబిరం జరుగుతుందండి. అదే విధంగా HLA టెస్ట్ 48 మంది తలసేమియా పిల్లలకి HLA టెస్ట్, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతున్నాయండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 7, 22, 26 వార్డుల్లో 4 63 kV ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా లో వోల్టేజ్ వచ్చినా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను మార్చిన సందర్భం లేదని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సాపురం నియోజకవర్గంలో ₹1 కోటి వరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ సమస్య ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్స్ మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 22వ వార్డులో కానీ 2, అదేవిధంగా 26వ వార్డులో 1, మరి 7వ వార్డులో 1, మరి 4 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ రోజు మేము ఓపెన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఎక్కడా కూడా లో వోల్టేజ్ వచ్చినా మరి ఏ ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చిన సందర్భం లేదు. మరి మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా నియోజకవర్గంలో దాదాపు ₹1 కోటి పైచీలకు ట్రాన్స్ఫార్మర్లు మేము మరి కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది ప్రతి చోట. ఇంకా మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడైతే లో వోల్టేజెస్ ఉన్నాయో మరి ప్రతి చోటన కూడా మేము ట్రాన్స్ఫార్మర్లు మార్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మరి ఎస్సీ గారు కానీ, డిఈ గారు, ఏడీఈ గారు, మరి మేడం గారు కూడా మరి అందరూ కూడా మరి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మనకి ఏదైతే వేములదేవి మరి ప్రాంతంలో కూడా మరి 33 kV మరి అక్కడ పవర్ సబ్స్టేషన్ కూడా మరి త్వరలోనే దానికి మరి ఎస్టిమేషన్ కూడా అవుతుంది. అది కూడా ₹3.5 కోట్ల సబ్స్టేషన్ కూడా మరి వచ్చే విధంగా కూడా మన నియోజకవర్గానికి మరి ఏదైతే ఈపీటీసీఎల్ ద్వారా
మరి మన నియోజకవర్గానికి కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గౌరవ మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మన నియోజకవర్గానికి కానీ మన జిల్లాకి కానీ మరి డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆయన సహాయ సహకారాలు కూడా మనకు అన్ని రకాలు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి విషయంలో కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిపోయిందో మనందరికీ చూసాం. మరి మేము అధికారంలోకి వచ్చినా పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉన్నాం. ఈ లోటు బడ్జెట్ ఉన్నా సరే మరి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మేము ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో హామీలు ఇచ్చామో పథకాలు కానీ, అదేవిధంగా మరి అభివృద్ధిలో భాగంగా కూడా మరి నిత్యావసర వస్తువులు కానీ, మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఒకటొకటి మేము అన్నీ కూడా డెవలప్మెంట్ అదే విధంగానే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తే రోడ్లు కూడా చూడండి మీరందరూ కూడా. మరి గత 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు అనేది ఒక చోట కూడా వేసిన సందర్భం లేదు. మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటనే మరి రోడ్లన్నీ కూడా మరి మ్యాక్సిమం 90% ఆఫ్ రోడ్స్ స్టేట్ లో కూడా మేము రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు సరిలేవో వాటిని కూడా కంప్లీట్ చేసి మరి త్రాగునీరు విషయం అవ్వచ్చు, ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైతే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మేము పూర్తి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కైకలూరులో మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్మిక హక్కులు కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ఆటపాక నుండి కైకలూరు బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించి వేస్తున్నాయని విమర్శించారు. కార్మికులపై పనిభారం పెంచడం దుర్మార్గమన్నారు. 12 గంటల పని విధానం తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనను ప్రతిఘటించాలన్నారు. ఇవాళ కైకలూరులో కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ కైకలూరులోను అట్లాగే ఆటపాకలోని ఇతర గ్రామాల్లో కూడా ఇవాళ కార్మికులను కూడా ఈ మేడే దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కార్మిక హక్కుల కోసం, కార్మిక హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. ఎన్నో త్యాగాల ఫలితంగా, ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. మరి అట్లాంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, ఇవాళ నాశనం చేస్తూ ఉన్నాయి. కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండడం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ తీసుకొచ్చే పని జరగలేదు. అసంఘటితంగా కార్మికులకు ఇంతవరకు ఒక చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా కష్టపడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు సైతం 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని అరిచివేస్తా ఉన్నారు. ఆ రోజు చికాగోలో 8 గంటల పని విధానం కోసం కార్మికులు పోరాటం చేస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా అత్యంత అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా హమాలీస్ కానీ, అలాగే స్కీమ్ వర్కర్లు కానీ, ఇతర అనేక రంగాల్లో అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క హక్కుల్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో, నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి, పనిభారాన్ని పెంచుతూ ఉన్నాయి. కనీస వేతనాలు అమలు కావడం లేదు, కనీస సౌకర్యాలు అమలు కావడం లేదు, కనీస వైద్య సౌకర్యం కూడా అన్ని పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ఆటో కార్మికులైతే ఇవాళ ఆర్టీఐ అధికారుల వేధింపులు రోజు రోజుకి పెరిగినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం మళ్ళీ వాళ్ళ మేడే స్ఫూర్తితోటి పోరాటాలకి సన్నద్ధంగా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఐపీఎల్ టీం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
మధ్య భారతంలోని షెడ్యూల్ 5 ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు ఆదివాసుల జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. బలగాల ఉనికితో ఆదివాసులు అడవికి వెళ్లలేక తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనం ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి ఈ సహజంగా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని, వాళ్ళ హక్కులను, వారి యొక్క జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాలు, నక్సల్స్ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, నిజాం పోరాటం నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా కులము కాదు, మతం కాదు, వర్గం కాదు, ప్రాంతం కాదు, కేవలం పేదరిక నిర్మూలన కోసం, పేదరికం ఉండకూడదు అనేటువంటి అంశాలతో భూమి పోరాటాలు కూడా చేసినటువంటి నిజాంకు వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాటాలు జరిగినాయి. తర్వాత కూడా అనేక పోరాటాలు వచ్చినాయి. ఏ పోరాటాలైనా కూడా భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు, ఆదివాసుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు మతోన్మాదులు కాదు, వాళ్ళు ఇంకొకటి కాదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఒక పందాలు, ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలందించిన వాలంటీర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం. జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస అని వెల్లడి. జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయన్న మంత్రి నిమ్మల. నేడు వికాసం వైపు అడుగులు వేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ జితేష్ శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.